హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టాక్ ట్రేడర్ తెలుగు. ఇప్పుడు మనం ఫస్ట్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్స్ని యూస్ చేసుకొని ఈ స్టాక్ని ఎలా అనలైజ్ చేయాలో చూద్దాము. మీరు ఎవరైనా నా ఫస్ట్ వీడియో చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, అలాగే ఐకార్డ్స్లో కూడా పెట్టాను. మీరు ఆ వీడియో చూసినట్లయితే ఇది మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఈ స్టాక్ ఏ ట్రెండ్లో ఉందో ఒకసారి అనలైజ్ చేద్దాము. ఇక్కడ చూడండి, ఇది హై పాయింట్. ఇక్కడ నుంచి కొంచెం ఫాల్ అయ్యి కొంచెం ర్యాలీ తీసి అగైన్ న్యూలో ఫామ్ చేసింది, మళ్ళీ ర్యాలీ తీసి మళ్ళీ న్యూలో ఫామ్ చేసింది, మళ్ళీ కొంచెం పైకి వెళ్ళి మళ్ళీ న్యూలో ఫామ్ చేసింది. ఇలా స్టాక్ ఈ లోస్ న్యూగా ఫామ్ చేసుకుంటూ వస్తుంది. అలాగే ఈ హైస్ కూడా ప్రీవియస్ హైస్ కంటే తక్కువగా ఉంది. సో దీన్ని మనం డౌన్ ట్రెండ్లో ఉంది అంటాము. అంటే ఇక్కడ బయర్స్ కంటే కూడా సెల్లర్స్ డామినెంట్గా ఉన్నారు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా డ్రా చేయాలో చూద్దాము. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ప్రైస్ ఈ పాయింట్స్ దగ్గర రిజెక్ట్ అవుతూ ఉంది. సో మనకి ఇక్కడ రెసిస్టెన్స్ అనేది ఉంది. ఇక్కడ మనం రెసిస్టెన్స్ జోన్ని డ్రా చేద్దాం. సపోర్ట్ జోన్ చూద్దాము. ఇక్కడ చూడండి, ప్రైస్ కిందకు వచ్చినప్పుడల్లా ఈ పాయింట్స్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది. సో ఇది మనకి స్ట్రాంగ్ సపోర్ట్ జోన్. అలాగే ప్రైస్ సపోర్ట్ని బ్రేక్ అయినప్పుడు ప్రైస్ మళ్ళీ పైకి వచ్చినప్పుడు ఆ సపోర్టే రెసిస్టెన్స్గా కన్వర్ట్ అవుతుంది, మళ్ళీ న్యూలో ఫామ్ చేస్తుంది. సో ఎప్పుడైతే సపోర్ట్ని బ్రేక్ చేసిందో ఈ ప్రైస్ చూడండి ఎలా ఫాల్ అయిందో. సో ఇది ఒక సపోర్ట్ యొక్క ఇంపార్టెన్స్. ఇలా మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని డ్రా చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర క్యాండిల్ స్టిక్స్ ఎలా ఫామ్ అవుతాయో చూద్దాము. ఇక్కడ చూడండి, క్యాండిల్ స్టిక్స్, బులిష్ క్యాండిల్ స్టిక్స్. ఈ బులిష్ క్యాండిల్ స్టిక్స్ ఫామ్ అవుతున్నాయి అంటే ఇక్కడ మనకు సపోర్ట్ ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇది చూడండి, ఈ క్యాండిల్ స్టిక్ లోయర్ విక్ ఎక్కువగా ఉంది. సో ఇది కూడా స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్, ఇది స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్. ఇలా బులిష్ క్యాండిల్ స్టిక్స్ మనకి సపోర్ట్ జోన్స్ దగ్గర ఫామ్ అవుతాయి. అలాగే రెసిస్టెన్స్ జోన్ దగ్గర మీరు గమనించినట్లయితే ఇక్కడ బేరిష్ క్యాండిల్ స్టిక్ చూడండి, స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ స్టిక్ ఫామ్ అయింది. అలాగే ఇక్కడ కూడా మీకు రిజెక్ట్ అయ్యేటప్పుడు ఎక్కువగా బులిష్ క్యాండిల్ స్టిక్స్తో కంపేర్ చేసినప్పుడు ఈ రెడ్ క్యాండిల్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ ప్రైస్ ఫాల్ అయ్యేటప్పుడు చూడండి, ఇక్కడంతా కూడా మనకి మీరు కౌంట్ చేస్తే ఎక్కువ మీకు బేరిష్ క్యాండిల్ స్టిక్సే కనపడతాయి. సో దాని అర్థం ఇక్కడ బయర్స్ కంటే కూడా సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నారు అని మనం అర్థం చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ అంతా అబ్జర్వ్ చేయండి ఒకసారి. అలాగే ప్రైస్ కంటిన్యూస్ ఫామ్ అయ్యేటప్పుడు ఇక్కడ ఈ మధ్యలో చూసారా, ఇవి లాంగ్ విక్స్, స్మాల్ బాడీస్, ఇవన్నీ మనం డోజీస్ అంటాము. అంటే అక్కడ ప్రైస్ ఇండెసిషన్లోకి వెళ్ళింది. అంటే ఇక్కడ బయర్స్ కానీ సెల్లర్స్ కానీ ఈ జోన్స్లో ఎక్కువ డామినేటెడ్గా లేరు. సో ఇలా మనం ప్రైస్ని క్యాండిల్ స్టిక్ సహాయంతో స్ట్రాంగ్ సపోర్ట్స్ ఎక్కడున్నాయి, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఎక్కడుంది అనేది మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం వాల్యూమ్ అనాలిసిస్ చేద్దాము. ప్రైస్ ఇక్కడ ఫాలో అయ్యేటప్పుడు క్యాండిల్ స్టిక్స్ ప్లస్ వాల్యూమ్ కలిపి అనాలిసిస్ చేద్దాము. ఇక్కడ వాల్యూమ్ చూడండి, ఇక్కడ రెడ్ బార్స్. ప్రైస్ ఫాలో అయ్యేటప్పుడు వాల్యూమ్ చాలా సివియర్గా ఉంది, అంటే యావరేజ్ వాల్యూమ్ కంటే అబోవ్లో ఉంది. అలాగే ప్రైస్ ఇక్కడ బ్రేక్ డౌన్ అయింది కదా సపోర్ట్ కిందకి, అక్కడ వాల్యూమ్ చూడండి చాలా హెవీగా ఉంది. దాని అర్థం సెల్లర్స్ చాలా అగ్రెసివ్గా ఉన్నారు, అందువల్ల ప్రైస్ చాలా స్టీప్గా ఫాల్ అయింది. అలాగే ఇక్కడ ప్రైస్ ఆగింది కదా, ఇక్కడ ఒకసారి వాల్యూమ్ అండ్ క్యాండిల్ స్టిక్స్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ క్యాండిల్ స్టిక్ ఇక్కడ లోయర్ విక్తో వచ్చింది. అలాగే ఇక్కడ కొంత బౌన్స్ జరిగింది. బట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ క్యాండిల్ స్టిక్ వైడర్గా ఉంది, బులిష్ క్యాండిల్ స్టిక్. బట్ ఎగ్జాక్ట్గా మీరు వాల్యూమ్ చూడండి, ఇక్కడ November 22, బట్ అంత వాల్యూమ్ లేదు. అంటే అక్కడ స్ట్రాంగ్ బయర్స్ కాదు ఉండేది. ఇప్పటికి కూడా ప్రైస్ స్ట్రెంత్ చూపించట్లేదు, అంటే ఇంకా కూడా ఫర్దర్ వీక్నెస్ అనేది ఉంటుంది. అంటిల్ మనకి ప్రైస్ మళ్ళీ ఇక్కడ బులిష్ క్యాండిల్స్ చేస్తూ వాల్యూమ్స్ రైజ్ అవుతూ ఉంటే అప్పటి వరకు కూడా మనం ఈ స్టాక్ని వీక్గా ఉందని కన్సిడర్ చేస్తాము. నెక్స్ట్ మనం ట్రెండ్ లైన్ డ్రా చేద్దాము. చూడండి, సో ఇది లోయర్ హై లోయర్లో ఫార్మేషన్ కాబట్టి మనం ట్రెండ్ లైన్ మినిమం 2 పాయింట్స్ కనెక్ట్ చేసి గీస్తాము. ఇక్కడ చూడండి, ట్రెండ్ లైన్ చాలా స్టీప్గా వస్తుంది. ఇది అసలు వ్యాలీ ట్రెండ్ లైనే కాదు. సో ట్రెండ్ లైన్ ఎప్పుడు కూడా మనకి ఇంత స్టీప్ రాకూడదు. ఎప్పుడు కూడా ట్రెండ్ లైన్ జస్ట్ 0 to 45 degrees మధ్యలో ఉండాలి. ఇప్పుడు మనం కానీ ఈ యాంగిల్ని మెజర్ చేస్తే చూడండి ఎలా వస్తుందో.
చూడండి, ఇది ఆల్మోస్ట్ 49 డిగ్రీస్ ఉంది. వ్యాలిడ్ ట్రెండ్ లైన్ కాదు అని ఎందుకు అంటున్నాను అంటే, మామూలుగా ట్రెండ్ లైన్ ఎలా యూజ్ చేస్తారు అంటే, ఇప్పుడు ఇది డౌన్ ట్రెండ్ ఉంది కదా, తర్వాత ఈ ట్రెండ్ లైన్ పైకి ఎప్పుడైతే స్టాక్ వస్తుందో అప్పుడు మనం దాన్ని బులిష్గా కన్సిడర్ చేసి తర్వాత అది బేస్ ఫామ్ చేసిన తర్వాత బ్రేక్అవుట్ ఇస్తే అప్పుడు మనం ఎంట్రీ పాయింట్స్ ఐడెంటిఫై చేసుకుంటాము. బట్ ఈ ట్రెండ్ లైన్ చాలా స్టీప్గా ఉంది. సో దీన్ని మనం నెక్స్ట్ దీని పైకి వెళ్తే ఎంట్రీ పాయింట్స్ తీసుకోవడం ఇలా చేయకూడదు. అందువల్లే ఇది వ్యాలిడ్ ట్రెండ్ లైన్ కాదు. అలాగే స్టీప్ ట్రెండ్ లైన్ మనం గీస్తున్నామంటే అక్కడ సెల్లర్స్ చాలా అగ్రెసివ్గా ఉన్నారు, చాలా ఫాస్ట్గా అనేది సెల్లింగ్ ఉంది అని అర్థము. బయర్స్ అక్కడ ఎక్కువ మంది లేరు అని. ఇలా మనం ట్రెండ్ లైన్ని డ్రా చేస్తాము. యాక్చువల్లీ ఇక్కడ ట్రెండ్ లైన్ అనేది మనకు వ్యాలిడ్ కాదు కాబట్టి ఇక్కడ ట్రెండ్ లైన్ మనకి రాదు. సో నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే, మనము ట్రెండ్ లైన్ అనేది చార్ట్ మీద ఫోర్స్ చేయకూడదు. కొన్ని చార్ట్స్కి మనకి ట్రెండ్ లైన్ వస్తాయి, అది వ్యాలిడ్ ట్రెండ్ లైన్స్గా ఉంటాయి. కొన్ని చార్ట్స్లో ట్రెండ్ లైన్స్ అనేవి మనకి రావు. అది డిపెండ్స్ అపాన్ ద చార్ట్ మనకు ఉంటుంది. సో ఎప్పుడు కూడా ట్రెండ్ లైన్స్ని చార్ట్ మీద ఫోర్స్ చేయొద్దు. ఒకవేళ అవి కరెక్ట్గా పాయింట్స్ కనెక్ట్ చేస్తూ మరీ స్టీప్గా లేకుండా 0 to 45 డిగ్రీస్ మధ్యలో ఉంటేనే మీరు ట్రెండ్ లైన్స్ డ్రా చేసి దాని తర్వాత ట్రెండ్ ఐడెంటిఫికేషన్ అనేది చేసుకోండి. ఇప్పుడు మనం మూవింగ్ యావరేజ్ యూజ్ చేసుకొని ట్రెండ్ని ఎలా అనలైజ్ చేయాలో చూద్దాము. ఇక్కడ చూడండి, ఇది మనకి 50-డే మూవింగ్ యావరేజ్, దాన్ని మీడియం టర్మ్ మూవింగ్ యావరేజ్ అంటాము. అలాగే ఇది 200-డే మూవింగ్ యావరేజ్, ఇది లాంగ్ టర్మ్ మూవింగ్ యావరేజ్ అంటాము. ప్రైస్ ఇప్పుడు చూస్తే 2 మూవింగ్ యావరేజ్ కిందకి వచ్చింది. అలాగే 50-డే మూవింగ్ యావరేజ్ 200-డే మూవింగ్ యావరేజ్ని కింద క్రాస్ ఓవర్ చేసింది. దాని అర్థం ఈ స్టాక్ చాలా బేరిష్గా ఉంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఈ మూవింగ్ యావరేజ్ అనేవి మనకి లాగింగ్ ఇండికేటర్స్. లాగింగ్ ఇండికేటర్ అంటే ఇది ప్రైస్ తర్వాత మనకి ప్రైస్ ఎలా ఉంది అనేది మనకు చెప్తుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ప్రైస్ ఇక్కడ బ్రేక్ డౌన్ ఇస్తున్నప్పటికీ ఈ మూవింగ్ యావరేజ్ ఇంకా ఇక్కడ టర్న్ అవ్వలేదు కిందకి. బట్ ఎప్పుడైతే ప్రైస్ ఇక్కడి వరకు ఫాలో అయిందో అప్పుడు మూవింగ్ యావరేజ్ కిందకి డౌన్ టౌన్ తీసుకుంది. సో ఎప్పుడు కూడా మనం అందుకే మూవింగ్ యావరేజ్ కంటే కూడా మనం ప్రైస్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇవే మనకి ఫస్ట్ ప్రియారిటీ. అండ్ తర్వాత మనకి ప్రైస్తో పాటు బెస్ట్గా మనకి ఇదేది వాల్యూమ్. సో మీరు ఎప్పుడైనా చార్ట్ని అనాలిసిస్ చేసేటప్పుడు కంపేరిటివ్ మూవింగ్ యావరేజెస్ మీరు ప్రైస్, వాల్యూమ్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని యూస్ చేసుకొని మ్యాక్సిమం అనాలిసిస్ చేసుకోండి. నెక్స్ట్ ఈ స్టాక్ నిఫ్టీ 50తో కంపేర్ చేసినప్పుడు ఎలా పర్ఫామ్ చేస్తుందో చూద్దాము. ఇక్కడ నేను మ్యాన్స్ఫీల్డ్ RS ఇండికేటర్ని యూస్ చేస్తున్నాను. ఇక్కడ నేను నిఫ్టీ 50 పెట్టాను. అలాగే ఈ 200 అనేది లాస్ట్ 200 డేస్లో ఎలా పర్ఫామ్ చేసింది అని. ఇక్కడ చూడండి, ఇది జీరో లైన్. ఈ జీరో లైన్ కంటే కిందకి ఇక్కడ ట్రెండ్ అవుతుంది. ఇక్కడ లోయర్ హెడ్ ఫార్మేషన్ చేసింది. దాని అర్థము ఇది చాలా అండర్ పర్ఫామ్ చేస్తుంది అని. ఈవెన్ ఇక్కడి నుంచి కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఈ పాయింట్ దగ్గర నుంచి కూడా యొక్క స్టాక్ చాలా అండర్ పర్ఫామ్ చేస్తుంది అని మీరు అర్థం చేసుకోవచ్చు. ఇలా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండికేటర్స్ అండ్ ప్రైస్ని యూజ్ చేసుకొని మనం అన్ని స్టాక్స్ని ఇలాగే అనలైజ్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన కాన్సెప్ట్స్ని మీరు వేరియస్ చార్ట్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తారో అప్పుడు మీకు చార్ట్ రీడింగ్ అంత ఈజీగా వస్తుంది. మీరే స్టాక్ సెలెక్షన్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను వాటికి రిప్లై ఇస్తాను. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను నెక్స్ట్ వీడియో రిలీజ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో యూజ్ అవుతుంది అంటే దీన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.